వైసీపీలో ఉండలేక జగన్ ప్రజా వ్యతిరేక విధానాలతో వేగలేక తమ పదవులకు స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు పదే పదే చెప్తున్న మండలి చైర్మన్ కొయ్యే మోషియన్ రాజు ఇంకా వాటిని ఆమోదించకపోవటాన్ని వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తులు తీవ్రంగా తప్పుపట్టారు. జయమంగళ వెంకటరమణ విషయంలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిన తర్వాత తామంతా చైర్మన్ను కలిసి ఆమోదించాలని కోరినా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేకపోవటమేంటని ఎమ్మెల్సీలు నిలదీశారు. చట్టసభల నిబంధనలకు అనుగుణంగా తాను రాజీనామా చేసిన చైర్మన్ ఆమోదించకుండా కాలయాపన చేయడం అవమానకరంగా ఉందని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి ప్రయోజనాల కోసం చైర్మన్ పనిచేస్తున్నారని ప్రశ్నించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పదవిలో ఉండి చైర్మన్ వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉందని పద్మశ్రీ దుయ్యబట్టారు. రాజీనామాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చినా చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ శాసనమండలి ప్రతిష్టకే మచ్చ తెస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు రాజీనామాలను వెనక్కి తీసుకోమని సలహా ఇస్తున్న చైర్మన్ తాడేపల్లి పెద్దల ఆదేశాల మేరకు పనిచేస్తున్నారా అని నిలదీశారు. తన సభ్యత్వాన్ని ఆమోదించకపోతే మండలి చైర్మన్పై న్యాయపరమైన పోరాటం చేస్తానని హెచ్చరించారు. చైర్మన్ ప్రవర్తిస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా అవమానకరంగా ఉందని మరో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి దుయ్యబట్టారు. గత ఏడాది అక్టోబర్లో రాజీనామా చేసినా ఇప్పటి వరకు ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించి ఆత్మగౌరవాన్ని నిలపడంతో పాటు మండలి చైర్కు ఉన్న విలువలను కాపాడాలని ఎమ్మెల్సీలు హితవు పలికారు.